హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీలు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి, అలాగే బయట కొన్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ముందుగా శనగపిండిని తీసుకోండి, అందులోకి తగినంత సాల్ట్. మెయిన్ ఈ బజ్జీల్లో కల్లా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్తో ఇలా లూజ్గా కలుపుకోండి. ఒక్కసారి ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. నేను ఇక్కడ బియ్యపిండి ఏమీ యాడ్ చేయట్లేదు, అలాగే సోడా కూడా యాడ్ చేయట్లేదు. ఇది శనగపిండి బయట కొన్నది, ఇంట్లో పట్టించింది కాదు, అందుకే నేను బియ్యపిండి యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ బయట కొన్న దాంట్లో బియ్యపిండి యాడ్ అయి ఉంటుంది, సో అందుకే నేను మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు అనమాట. అలానే సోడా కూడా యాడ్ చేయట్లేదు, ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా, అందుకోసమని. మంచిగా చేత్తో ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే మంచిగా బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇందులోకి బజ్జీల స్టఫింగ్కి వాము, అలాగే వాములోకి తగినంత ఉప్పు రెండు కూడా మిక్స్ చేసుకుని ఒకసారి మంచిగా ఇలా కచ్చాపిచ్చా నూరుకోండి. ఇలా నూరుకున్న దాన్ని మిర్చిలోకి యాడ్ చేసుకుందాం. తర్వాత మిర్చిని నీట్గా వాష్ చేసుకుని ఇలా మధ్యలోకి చీలిక చేసుకోండి. అలానే చివరినున్న తోకలను కూడా కట్ చేసేయండి. అలానే మీరు స్పైసీ తినే వాళ్ళైతే ఓకే, తినని వాళ్ళు లోపల ఉన్న విత్తనాలని తీసేయవచ్చు. ఇలా మధ్యలో ఉన్న కాండాన్ని నైఫ్తో ఇలా తీసేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. అలానే అందులో ఉన్న విత్తనాలు మనం వెనక తిప్పి అదే నైఫ్తో ఇలా కొడుతూ ఉంటే విత్తనాలు కూడా రాలిపోతాయి అన్నమాట. సో అన్నిటిని కూడా ఇలా తీసి పెట్టుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే లేదా స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఇలా అన్నిటిని కట్ చేసుకోండి. అలానే ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా నూరబెట్టుకున్నటువంటి వాము, ఉప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాం. ఈ మిశ్రమాన్ని స్టఫింగ్ చేసేప్పుడే ఆయిల్ హీట్ చేసుకోండి. ఇది స్టఫింగ్ చేసే లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు శనగపిండిని కలిపి పక్కన పెట్టుకుంటే చేదు వచ్చేస్తుంది, అందుకని మనం ఇది స్టఫ్ చేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకుంటే స్టఫింగ్ అయ్యే లోపల ఆయిల్ మంచిగా హీట్ అయిపోతుంది. అన్నిట్లో ఇలా స్టఫ్ చేసేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్నాక మనము ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకుందాము. ఆయిల్ అయితే చాలా పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది. ఇప్పుడు బజ్జీని ఇలా పట్టుకుని బజ్జీ వేయండి. అంటే చీలిక చేసాం కదా, అక్కడ పట్టుకుని ఇలా బజ్జీ వేస్తే మంచిగా వస్తుంది అన్నమాట. బజ్జీ పిండి లోపలికి వెళ్ళకుండా అలానే మంచిగా కుక్ అవుతుంది. ఇలానే మిరపకాయలన్నీ కూడా పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో నిదానంగా వదిలేసేయండి, లేకపోతే మొహం మీద చింది పడుతుంది. అలానే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హైలో ఉండకూడదు, అలానే లో ఉండకూడదు. హైలో ఉంటే పైన కుక్ అవుతుంది, లోపల కుక్ అవ్వదు పిండి. అదే లోలో ఉంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తాయి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకోండి. ఇలా ఒకవైపు కాలినాక ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న మిర్చీలన్నీ కూడా బజ్జీలుగా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, సోడా అయిపోయినా సరే ఎంత మంచిగా వచ్చినాయో బజ్జీలు. మంచిగా చేత్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకుని అందులోకి చిన్నగా కట్ చేసుకునేవంటి ఆనియన్, అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అన్నమాట. మీకు కావాలంటే పల్లి, అలానే చిన్న చిన్న సేవ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.